నమస్తే అండి. నేను మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినా కదా, ఎగ్జిబిషన్లో ఇది కొనుక్కున్నా. సేంద్రియ ఎరువు వరంగల్ వాళ్ళది. ఇది 30 రూపీస్ వచ్చింది, 1 kg అంట ఇది. ఎందుకంటే సొరకాయకి కాయలు అయితే లేవు కదా, కాకరకాయ అయితే మంచిగా అయింది. అవి ఇంకొకటి చిన్నగా ఉండే కదా అప్పుడు తీసినప్పుడు, అది కూడా మంచిగా అయింది. మంచిగా ఉంది. ఇదో ఎంత బాగుంది కదా. ఇది సేంద్రియ ఎరువు అంట, మొత్తం మన కంపోస్ట్ లానే చేసింది, కానీ చాలా బాగుంది. చూద్దాం. ఈ వంకాయ చెట్టు, పత్రికాయ చెట్టు, ఇది బఠానీ అన్నిటికైతే వేసుకుంటున్నా కొంచెం కొంచెము. ఇవి చిక్కుడుకాయలు పోయిన సంవత్సరంవి అన్నీ ఎండబెట్టుకున్నా నేను. చెట్టు మీదనే వదిలేస్తే కాయలు మంచిగా అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చూపించిన మీకు, వీడియోలో ఉంది అది. దానికి ఇంకా పూత రాలే. ఇవి ఒక 2 పెట్టుకుంటే ఈయన ఇప్పుడు సొరకాయ తీగ పోతుంది కదా, అట్లా ఇది కూడా పోతుంది. ఇంకో ఇత్తనాలు అయితే ఉన్నాయి, ఇంకో మంచిగానే ఉన్నాయి. ఈ 2 పెట్టుకుంటా చాలు. ఎన్ని మొలుస్తాయేమో. మొత్తం 6-7 ఉన్నాయి. మామూలుగా పెట్టి ఇట్లా హోల్ చేసేసి వేసేస్తున్నా. వస్తే మామూలుగా పెరుగుతూనే ఉంటాయి వాటికి. ఏంది కానీ పెట్టడం మంచిగా ఉండాలా, వాటికి నీళ్ళు పోయాలా. ఈ శ్రద్ధ అయితే వహించాల్సిందే. మళ్ళీ పురుగు ఒకటి వస్తుంది. పెరిగింది దేవుడా అనుకుంటే పురుగు ఒకటి వస్తుంది దానికి. మళ్ళీ మొలిసినాక అన్నీ చూపిస్తాను నేను. వంకాయలు వేసుకున్నా, చిక్కుడుకాయ వేసిన, సొరకాయలు వేసిన, కొన్ని పచ్చడికాయలు ఉంటే కొన్ని పచ్చడికాయలు కూడా వేసేసిన. కంప్లీట్ చేసిన ఎంతుంటే అంటే ఇలా కాకరకాయ ఇట్లా పైకి పోతుంది. పాపం బలం లేదు, మళ్ళీ ఏమో సన్నగా అయిపోయింది. ఇవన్నీ పసుపు కొమ్మలు. పోయిన సంవత్సరం నా ఫస్ట్ వీడియోలో నా పసుపు చెట్టుకి పువ్వు వచ్చింది. దానికి ఎంతమంది చూసిండ్రంటే నాకు కూడా ఐడియా లేదు, నేను కూడా ఫస్ట్ టైమే చూసిన. ఇవి ఆ పసుపు చెట్టువే హార్వెస్ట్ చేసినాక ఉన్నాయి. పోయిన సంవత్సరం కొన్ని పెట్టుకున్నా. ఇగో ఇవి పసుపు చెట్టే, అంత చచ్చిపోయింది. అంటే కింద ఉండొచ్చు మరి గడ్డలు, నేనైతే తీయలే. ఇగో ఈడ కూడా ఉంది చూడు. ఇవన్నీ పసుపు ఆకులే, చచ్చిపోయినాయి. మామూలుగా అయితే మనకి మేలో నాటేసుకోవాలా, కానీ నేను ఇప్పుడే నాటేసుకుంటున్నా. వస్తాయి, ఎట్లయినా వస్తాయి. మేలో నాటేసుకుంటే మనకి 9 నెలల పంట ఇది. ఇంకా నేను అవన్నీ నాటేసిన కదా, సరే ఇవి కూడా నాటేసుకుందామని తెచ్చుకున్నా పైకి. ఇది కూలర్ది పైన అంతా కట్ చేసేసి ఇది పెట్టుకున్నా. ఇంట్లోనేమో పెండ, ఇది ఎండిపోయిన పెండ. ఇగో ఎరువు కూడా ఉంది ఇంట్లో, అందుకే పెట్టేసుకుంటున్నాం. అవే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.